కూటమి ప్రభుత్వం కార్మికులకు రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన కార్మికుల ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ గ్రాడ్యుటీ నేటికి కర్మాగారం చెల్లింపుల విషయాన్ని అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన 12 కోట్లు శాంక్షన్ చేసి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయమని చెప్పి కోరగా గత ప్రభుత్వంలో ఆధునీకరణ చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళాక ముఖ్యమంత్రి వాళ్ళని కోరడం కూడా జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం ఇండస్ట్రీస్ మీద ఎటువంటి సానుభూతి లేకుండా ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ మీద కానీ కార్మికుల మీద ఎటువంటి ఇది లేకుండా ఆ చిన్న అమౌంట్ అయినా ఇవ్వకుండా ఇండస్ట్రీని సిక్ చేసి ఇండస్ట్రీని మూసే పరిస్థితి కల్పించారు అప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 మాసాల్లో దానికి ఆల్రెడీ ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ షుగర్ ఇండస్ట్రీకి ఏ రకంగా మనం చేయాలి, లేకపోతే షుగర్ ఇండస్ట్రీ లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించారు. దానికి ఒక కార్యాచరణ చేస్తూ ఒక రోడ్ మ్యాప్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి కొన్ని బకాయిలు ఉన్నాయి. బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు, కొంత అమౌంట్, దాన్ని కూడా